నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, తెలంగాణ వ్యాప్తంగా హోళీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పండగను జరుపుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్లోని తన నివాసంలో మనవడు రేయాన్స్తో కలిసి హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. రేవంత్ సతీమణి గీతారెడ్డి కూడా మనవడిపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా కనిపించారు. తాత ఒళ్ళో కూర్చుని రేయాన్స్ చిరునవ్వులు చిందుస్తూ హోళీ వేడుకలు జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. పరిపాలన, రాజకీయం, విజ్ఞప్తులు, పరిష్కారాలు, సమావేశాలు, తీరికలేని షెడ్యూల్ అన్నింటికీ కొంచెం విరామం. హోళీ నాడు మనవడితో ఆటవిడుపు అని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత, సంతోషాల హర్విల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోళీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో, సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజాపాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్తవర్ణ రంగుల శోభను నింపుతాయని అభిప్రాయపడ్డారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటి చెప్పే ఈ పండుగ దేశమంతటా కొత్త మార్పుకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం రేవంత్. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో, ఆనందోత్సాహాల నడుమ రంగులతో జరుపుకునే ప్రకృతి పండుగ హోళీ అన్నారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.